రాదండి. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి యేసుతో సహవాసం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఇవాళ మెసేజ్ ఏంటంటే అపోస్తల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనం చూసుకుంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. మధ్యరాత్రి వేళ అంట కీర్తనలు పాడుచు వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఎక్కడ ప్రార్థిస్తున్నారండి? వాళ్ళు జైల్లో ప్రార్థిస్తున్నారు. ఏ సమయంలోనూ ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు దెబ్బలు తిని గాయాలు పడి ఆ గాయాలతో బాధపడుతూ ప్రార్థిస్తున్నారంట. సమస్యలో ఉన్నారు, శోధనలో ఉన్నారు పౌలు శీల. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? భూకంపము. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను. ఈ భూకంపం కలిగిందంట. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఏమైంది? భూకంపం కలిగింది. మరి దేవుడు వారి ప్రార్థనలు ఏ రీతిగా ఆయన సన్నిధికి చేరినాయో ఒకసారి చూసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ మాట చూసుకుందాం. ప్రకటన 5:8లో చూస్తే చివరి మాట, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ పాత్రలు ఏంటంట? పరిశుద్ధుల ప్రార్థనలు. పౌలు శీలలు ఏంటి ఇప్పుడు? పరిశుద్ధులేగా వాళ్ళు ఎందుకు జైల్లో వేయబడ్డారు అంటే, మరి వారేమీ చెడ్డ పనులు చేయలేదు, దొంగతనమో వ్యభిచారమో చేయలేదు. దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని రాజ్య సువార్తలోనికి, రాజ్యంలోనికి నడిపిస్తున్నారని చెప్పి అక్కడ యూదులందరూ కూడా, దేవునికి విరోధమైన వారందరూ కూడా కూడుకొని వాళ్ళని జైల్లో వేయించారండి. అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన పరిశుద్ధుల ప్రార్థన. ఈ ప్రార్థనలంట పరిశుద్ధుల చేసే ప్రార్థనలో కలిసి సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలంట గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ 24 పెద్దలు చేసే ప్రార్థనలో గొర్రెపిల్ల దగ్గరకంట ఈ ప్రార్థనలు వెళ్ళిపోయినాయి అంట. చూడండి, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ప్రార్థన ఎక్కడికి చేరిపోయింది? దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి చేరిన తర్వాత మరి 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము చూసుకుంటే, 3 నుంచి చూసుకుంటే చివరి మాటలో, సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇయ్యబడెను. అక్కడ ఈ పరిశుద్ధుల ప్రార్థనలు పాత్రలు పట్టుకుని ఒక దూత దేవుని సన్నిధి ఎదుట నిలబడి ఉందంట. ఆ నిలబడి ఉన్న దూత చేతిలో ఏమున్నాయి? బహుధూపద్రవ్యములు ఆ దూత చేతికి ఇవ్వబడ్డాయంట. అప్పుడు ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ ప్రార్థనలతో పాటు ఏం కలుపుతుంది? దూత చేతిలోని ధూపద్రవ్యములు కలుపుతుందంట. ఆ ప్రార్థనలతో, పరిశుద్ధుల ప్రార్థనలతో, 24 పెద్దల ప్రార్థనలతో కలిపి ఈ పౌలు శీల చేసిన ప్రార్థన కూడా కలిపి ఏం చేసింది? ధూపద్రవ్యములు కలిపి సువర్ణ ధూపార్తిలో వేసిందంట. ఆ పొగ ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుందంట. ఆ సువాసన పరలోక రాజ్యానికి, దేవుని సన్నిధానముకి చేరిపోతుందంట. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ఒక్కసారి మరలా చదువుకుందాం. ఆ ధూపార్తిని తీసుకొని బలిపీఠము పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. ఈ పౌలు శీల ప్రార్థన చేసినప్పుడు, కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు, దేవుని స్తుతించినప్పుడు మధ్యరాత్రి వేళ ఏం కలిగిందండి? భూకంపము కలిగింది.
చెరసాల యొక్క భూకంపం కలిగింది. వాళ్ళు జైల్లో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థిస్తున్నామో, ఏ స్థలంలో ఉండి ప్రార్థిస్తున్నామో, ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థిస్తున్నామో దేవుడు అంట చూచుచున్న దేవుడు. హాగర్ను అరణ్యంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూశాడు. అలాగే పౌలు శీల ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూశాడండి. వాళ్ళ ప్రార్థనలు ధూపార్తి వలె ధూప ద్రవ్యములతో కలిపి, నిప్పులతో కలిపి, సువర్ణ ధూపార్తుల్లో చేర్చబడి దేవుని సన్నిధికి సువాసన వల్ల చేర్చబడినప్పుడు దేవుని ఉగ్రత వారి పక్షముగా భూమి మీదకి వచ్చేసిందండి. ఉరుములు, ధ్వనులు, భూకంపము కలిగిందంట. మరి పౌలు శీల ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది? భూకంపం వచ్చింది. వీరి ప్రార్థనలు ఎక్కడికి చేరుకున్నాయి? పరలోక రాజ్యానికి చేరుకున్నాయి. 24 పెద్దల ప్రార్థనలతో, పరిశుద్ధుల ప్రార్థనలతో నింపబడి ఈ పౌలు శీల ప్రార్థనలు కూడా కలిసిపోయి మరి పరలోక రాజ్యానికి సువాసన వల్ల చేర్చుకున్నప్పుడు మరి దేవుడు వారి పక్షంగా దిగివచ్చి భూకంపాన్ని కలిగించి మరి వారిని జైల్లో నుండి విడుదల దయచేసి మరి ఆ సైన్యాధిపతి, జైలు యొక్క సైన్యాధిపతి మారు మనసు పొందడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. ఒకవేళ వీళ్ళు జైలుకి వెళ్ళకపోతే ఆ సైన్యాధిపతి కుటుంబము నశించకపోయేదేమో. కానీ దేవుని ప్రణాళిక అది కాదు. ఆ సైన్యాధిపతి కుటుంబాన్ని రక్షించడానికి వారిని జైలుకి పంపించాడు. అక్కడ వారు ప్రార్థన చేసినప్పుడు భూకంపం కలిగించాడు. మరి భూకంపం కలిగించిన తరువాత జైలు యొక్క సైన్యాధిపతి కన్నులు తెరవబడి, మనోనేత్రాలు తెరవబడి, హృదయ నేత్రాలు తెరవబడి వారి కుటుంబం అంతా రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో, ఏ స్థలంలో ఉండి దేవునికి మొరపెట్టుచున్నామో, దేవునికి సమస్తము ఎరిగినవాడు, సమస్తము చూచుచున్న దేవుడు అండి. ఒక్కసారి మరి పౌలు శీల చేసిన ప్రార్థన మనము కూడా జ్ఞాపకం చేసుకుని వారు చేసిన ప్రార్థన మనము కూడా చెయ్యాలి. పౌలు శీల ప్రార్థించినప్పుడు నాడు ఉన్న దేవుడు నేడును ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రార్థన కూడా వారి ప్రార్థన వలె పెద్దల పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి దేవుని సన్నిధికి చేర్చడానికి అక్కడ పరలోకపు దూత సిద్ధముగా ఉన్నదండి. మరి మనం సిద్ధముగా ఉన్నామా ప్రార్థన చేయడానికి? మన అవసరతలు, అక్కర్లు, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు ఉంచుతున్నాం తప్ప పర సంబంధమైన వాటి మీద మన మనసు నిలుపుకోవట్లేదండి. అందుకే మన ప్రార్థనకి వెంటనే జవాబు రావట్లేదని మనం చింతిస్తున్నాం తప్ప కానీ ఎందుచేత రావట్లేదు? నాలో తప్పేంటి? నాలో పొరపాటు ఏంటి? ఈ పౌలు శీల వాళ్ళు సొంత పని చూసుకోలేదు కానీ దేవుని పని చూస్తున్నప్పుడు వాళ్ళు శిక్షింపబడ్డారు. దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళు శ్రమపడ్డారు. దేవుని పని చేస్తున్నప్పుడు వాళ్ళు జైలుకి వెళ్ళబడ్డారు. మరి మనం ఏ పని చేస్తున్నప్పుడు మనం శ్రమ అనుభవిస్తున్నాం? మనం మన సొంత పనులు చూసుకుంటే దేవుని పని మనం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు మరి దేవుడు మన ప్రార్థన ఏ రీతిగా ఆలకిస్తాడు? ఒక్కసారి మనం గమనించుకుంటే పౌలు శీల చేసిన ప్రార్థన విని ఆనాడు దేవుడు భూకంపం కలిగించాడు. మరి ఈనాడు మనం చేస్తున్న ప్రార్థనలో మరి అటువంటి శక్తి ఉన్నదా, అటువంటి బలము ఉన్నదా అని మనం సరి చేసుకోవాలండి. మరి యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్య చంద్రుల్ని ఆపాడు. ఏలియా ప్రార్థన చేశాడు, మోపైన వర్షం కురిసిందంట, అరచేయంత మేఘం మోపైన వాన కురిసింది. మరి మనం చేసే ప్రార్థన కూడా అటువంటి శక్తి కలిగిన ప్రార్థనలుగా ఉండినట్లుగా మరి మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభువా, వినిచున్న ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించేటట్లుగా సహాయం దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. వినిచున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరతలు తీర్చండి. ప్రార్థనాత్మతో ప్రతి బిడ్డని నింపి నడిపించి ప్రభువా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటారని నజరేయుడు కీర్తనడని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.